నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్ నేను సిరిసాగర్ భారత దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారీ సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ట్రంప్ నిర్ణయం గురించి అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ఆపేందుకు దౌత్యపరమైన మార్గంగానే భారత్పై టారిఫ్లు విధించారని తెలిపారు. న్యాయం కోసమే అధ్యక్షుడు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ముగించడానికి ఈ సుంకాలను దౌత్య మార్గంగా ఉపయోగిస్తున్నారన్నారు. అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని ఉపయోగించి భారత్తో సహా అనేక దేశాలపై విధించిన పరస్పర సుంకాలు చట్టబద్ధమైనవేనా అని కోర్టు పరిశీలిస్తున్న నేపథ్యంలో లుట్నిక్ దీనిపై మాట్లాడారు. ట్రంప్ అధికారాలను పరిమితం చేయడం వల్ల ప్రపంచాన్ని, అమెరికాను సురక్షితమైన ప్రదేశంగా మార్చాలన్న ఆయన లక్ష్యం బలహీనపడుతుందన్నారు. ఈ సందర్భంగా సుంకాలపై నమోదైన దావాల్లో ట్రంప్ విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో 50% సుంకాలతో ట్రంప్ విరుచుకుపడ్డారు. దీంతో భారత్ అమెరికా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరు దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అతి త్వరలోనే వాణిజ్య ఒప్పందం ఖరారయ్యే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 50% ఉన్న టారిఫ్లు 15-16% తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.